Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొంది. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ ఏడాదిలోనే వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్ జరగ్గా జూన్లో ఉపాసన, రామ్ చరణ్ తల్లిదండ్రులయ్యారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్ ఉప్సీల బిడ్డకు క్లీంకారా అనే పేరును పెట్టినట్లు వెల్లడించారు. ఇక ఉపాసన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డ కోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. గది వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ కలిగేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు. దీనికోసం ప్రత్యేక డిజైనర్లు పనిచేశారు. ఆసుపత్రిలో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్లు ఫీల్ అయ్యేలా ఉపాసన గదిని తీర్చిదిద్దారు. పుట్టిన బేబీ చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్ డిజైన్ చేయించారు. ఫారెస్ట్ ను తలపించేలా డిజైనర్స్ దీన్ని తయారు చేశారు. వాటిని తన బిడ్డకు గదిలో కనిపించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉపాసన ట్వీట్ లో రాస్తూ, అమరాబాద్ ఫారెస్ట్ వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశాలలో నేను జన్మనివ్వడం, నా క్లీంకారాను పెంచడం ఎంత ఆనందించానో మీకు చెప్పలేను. ధన్యవాదాలు పవిత్ర రాజారాం అంటూ పోస్ట్ చేసింది.